hearty welcome to Ask Talks. నా పేరు క్రిష్ రాధాకృష్ణ. నేను క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. ఇవాళ మీకు ఐఎమ్ గివింగ్ యూ ఏ వండర్ఫుల్ టిప్స్. అదేమిటి అంటే సాధించే సూత్రాలు. అంటే జీవితంలో మీరు విజయం సాధించాలి అంటే ఏం సూత్రాలు కావాలి, దానికి ఒక ప్రణాళిక రచించాలి. దాన్నే ఏమంటాం అంటే ఫస్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫైన్. డిఫైన్ అంటే సృష్టత. సృష్టత అంటే క్లారిటీ. అంటే డిఫైన్ ఫస్ట్ మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని మీరు డిఫైన్ చేయండి. ఒక క్లియర్ కట్ అంటే డోంట్ థింక్ ఇట్ బట్ ఇంక్ ఇట్. ఒక పేపరు పెన్ను తీసుకొని డిఫైన్ చేయండి. ఏమిటి ఇది నేను చేస్తామనుకుంటున్నాను, ఈ విధంగా చేద్దామనుకుంటున్నాను, అంటే ఇవన్నీ కూడా వేరియస్ స్టేజెస్ని నేను ఓవర్కమ్ చేస్తాను, నేను ఈ విధంగా నేను సాధిస్తాను అని చెప్పి ఒక ప్రణాళిక రచించుకున్నట్టయితే ఏమవుతుంది అంటే దట్ ఈజ్ డిఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సినిమా తీయాలనుకోండి, అయితే ఇప్పుడు ఏం చేస్తాడు ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ని ఎత్తుక్కుంటాడు, ఆ డైరెక్టర్ని అనుకుంటాడు, లేకపోతే ఏంటంటే అదేవిధంగా మరి ఒక సమ్ కెమెరామెన్, పాటలు, ఆటలు, ప్రతిదీ ఒక మస్తిష్కం లోపల క్లారిటీ తెచ్చుకుంటారు. అందుకోసం అని చెప్పి క్లారిటీ ఈజ్ పవర్. అందుకోసం నంబర్ 1 ఒక ప్రణాళిక శక్తి ఏమిటి అంటే నేను సాధించే శక్తుల లోపల, ఆ సాధించే సూత్రాల లోపల నంబర్ 1 ఈజ్ డిఫైన్. డిఫైన్ అంటే క్లారిటీ ఈజ్ పవర్. ప్రతి దానికి ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడు నంబర్ 2 ఏమిటి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిజైన్. ప్రతి దానికి కూడా డిజైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ గారు ఒక మొబైల్ ఫోను తను తయారు చేసేటప్పుడు ఆ డిజైన్ గురించి రాత్రింబగళ్ళు సంవత్సరాల తరబడి ఆ డిజైన్ చేయడానికి శ్రమించాడు. ఆ డిజైన్ని ఆచరణలో పెట్టడానికి తన యొక్క ఆలోచనలో మెదిలినటువంటి ఒక న్యూ ఐడియాస్ని తన యొక్క స్టాఫ్ని పిలిచి ఇలా కాదమ్మా ఇలా, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి ఆ డిజైన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ డిజైన్ ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు తను ఊరుకోలేదు. ఇప్పటికి కూడా కొత్త కారు క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, డిజైన్కి ప్రాముఖ్యత ఇస్తారు. అంటే డిజైన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సినిమాల్లో కూడా ఏం చేస్తారు, ఆ యొక్క డైరెక్టరు ఏం చేస్తారు, ఆ సినిమా మొత్తం ఎలా వస్తుంది ఒక డిఫైన్ చేసిన తర్వాత కంప్లీట్ తన యొక్క మైండ్ లోపల డిజైన్ చేసుకుంటారు. డిజైన్లో ఏం చేస్తాడు, ప్రతి చిన్న డీటెయిల్స్ని కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకోసం అని చెప్పి డిజైనింగ్ ఇన్ యువర్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డిజైన్ చేసిన దాన్ని ఆచరణలో పెట్టడం అన్నది దానికి వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ డిజైన్లో గనక ప్రతి చిన్న డీటెయిల్స్ గనక మీరు పోకపోయినట్టయితే ఏమవుతుంది అంటే ఆ డిజైన్ ఫెయిల్ అయిందంటారు. అందుకోసం అని చెప్పి మీరు ఆ డిజైన్కి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆ యొక్క మెథడ్ లోపల క్లారిటీ తెచ్చుకోండి. పేపర్ లోపల క్లియర్గా రాసుకోండి. క్లారిటీ ఈజ్ పవర్. దాని తర్వాత థర్డ్ వన్ ఏమిటి అంటే డెలివర్. డెలివర్ అంటే దాన్ని మీరు వేరే అంటే ఏదైతే మీరు అనుకున్నారో అనుకున్న దాన్ని అనుకున్న విధంగా మీరు దాన్ని ప్రొడ్యూస్ చేయగలగాలి. అందుకోసమే ఏం చెప్తారు అంటే ఆల్ బ్రిలియంట్ స్టూడెంట్స్ కానీ, టాప్ బిజినెస్ పీపుల్ కానీ, టాప్ అచీవర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫస్ట్ దే డిఫైన్, దెన్ దే డిజైన్. వాళ్ళు డిజైన్ చేసిన దాన్ని వాళ్ళు డెలివర్ చేస్తారు. ప్రతి దానికి టెస్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అయితే టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. ఎందుకు, ఇప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు మనము డెలివర్ చేయగలుగుతున్నామా లేదా, అందుకోసం అని చెప్పి మనం కూడా అనుకున్న దాన్ని అనుకున్న విధంగా డిజైన్ చేసిన తర్వాత నేను అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అని బేరీజు వేసుకున్నప్పుడు
ది థింగ్స్ విల్ బీ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. అందుకోసం అని చెప్పి ఏంటంటే డిఫైన్, డిజైన్ అండ్ డెలివర్, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యువర్ మీ యొక్క సాధించే యొక్క ప్రణాళిక లోపల, సాధించే సూత్రాల లోపల. ఇంకొక 3 సూత్రాలు ఏమిటి అంటే ఇన్నోవేట్, అంటే అందరూ చేసే పని అదే విధంగా మీరు చేశారనుకోండి, మీ దగ్గరికి ఎందుకు రావాలి? ఈ ప్రపంచంలో గొప్పగా సాధించిన వాళ్ళు, అమితంగా సాధించిన వాళ్ళు, చాలా డబ్బు సంపాదించిన వాళ్ళు, ఎందుకు? సక్సెస్ఫుల్ పీపుల్ దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఆ డిఫరెంట్గా చేయాలి అంటే ఏం చేయాలి? కొత్త ఆలోచనలతోటి రావాలి. ఆ కొత్త ఆలోచనలు ఎప్పుడు వస్తుంది? ఇన్నోవేషన్, నాట్ త్రూ ది బీటింగ్ ది ట్రాక్. అంటే అందరూ చేసే పని మీరు చేశారనుకోండి, అందులో మీ యొక్క ప్రత్యేకత ఏముంది? ఎవ్వరూ చేయలేని పనిని మీరు కొత్తగా ఆలోచించి, ఒక కొత్త రకమైనటువంటి ఒక ఆలోచన దృక్పథంతోటి ఒక కొత్తగా డిఫైన్ చేసి, కొత్తగా డిజైన్ చేసి, కొత్తగా డెలివర్ చేస్తే ఆ ఇన్నోవేషన్లో నుంచి కొత్తగా మీరు వచ్చి యూ క్రియేట్ ఏ స్పెషాలిటీ ఫర్ యూ. ప్రపంచం లోపల మనకి ఆల్ దిస్ ఇన్నోవేషన్ ఎంతైతే జరిగినాయో, మనము ఈరోజు ఎన్నైతే మనం బ్రహ్మాండంగా ఎన్ని కంఫర్ట్స్ అయితే మనము ఎంజాయ్ చేస్తున్నామో, అవన్నీ మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నాం చెప్పండి? ఆ ఎంజాయ్ చేయడానికి కారణము ఎవరో ఇన్నోవేట్ చేశారు, ఎవరో డిఫైన్ చేశారు, ఎవరో డిజైన్ చేశారు, ఎవరో డెలివర్ చేశారు. ఇవాళ రోజు మనం అందరం హ్యాపీగా మనము ఇన్ని కంఫర్ట్స్ ఎంజాయ్ చేస్తున్నాము. అందుకోసం అని చెప్పి ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక కొత్త ఐడియా, కానీ కొత్త ఐడియాని ఇన్క్యుబేషన్ అంటారు. ఇన్క్యుబేషన్ అంటే ఒక కోడి ఏ విధంగా అయితే ఒక గుడ్డుని పొదుగుతుందో, దట్ ఈస్ కాల్డ్ as ఇన్క్యుబేషన్ అంటాము. మన మెదడులో ఏదైనా ఒక కొత్త ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఒక పొదగడము అంటే మన ఆలోచనలు ఒక పేపర్ మీద రాసుకొని, ఏ విధంగా నేను సాధిస్తున్నాను, ఏం కష్ట నష్టాలు వస్తాయి, ఏం డిఫికల్టీస్ నాకు లేదా ఎదురవుతాయి, అవన్నీ కూడా క్లియర్గా ఆలోచించి నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా, యాంటిసిపేషన్ ఈజ్ పవర్. యాంటిసిపేషన్ అంటే ఇందులో సాధక బాధలు ఏమొస్తాయో మీరు ఎప్పుడైతే దాన్ని ముందే ఊహించుకొని దాన్ని మీరు ఓవర్కమ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్క్యుబేషన్. ప్రతి దానికి ఒక టైం పడుతుందండి. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. తాజ్మహల్ ఒక్క రోజులో కట్టలేదు, హైదరాబాద్ ఒక్క రోజులో కాలేదు. ఆ ఇన్క్యుబేషన్ పీరియడ్కి ఓపిక కావాలి. నేను అంటే ఆ ఓపికలో, ఆ యొక్క ఓపికతోటి ఇన్క్యుబేషన్ అయినప్పుడు మన యొక్క మెదడు లోపల సర్టెంటీ, అంటే తప్పకుండా సాధించి తీరుతాను అనే ఒక సర్టెంటీ మన మైండ్లో క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ ఇన్క్యుబేషన్ తోటి ఏమవుతుందంటే మీ జీవితం బ్రహ్మాండంగా మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా లాస్ట్ వన్ ఏమిటి అంటే ఇన్కార్పొరేట్. అంటే ఇన్కార్పొరేట్ అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు దాన్ని ప్రణాళిక ద్వారా దాన్ని అమలు చేయడము. ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్టు మనం దాన్ని ప్రణాళిక ప్రకారం దాన్ని అమలు చేసినప్పుడు మీరు సాధించాలనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. అందుకోసమని చెప్పి ఈ సాధించే సూత్రాలు ఏమిటి అంటే డిఫైన్, డిజైన్, డెలివర్, ఇన్నోవేట్, ఇన్క్యుబేట్ అండ్ ఇన్కార్పొరేట్. ఇవన్నీ మీరు జీవితంలో ఈ సాధించే సూత్రాల్ని గనక అలవర్చుకున్నప్పుడు సక్సెస్ మీ సొంతం అవుతుంది. జై హో సక్సెస్ అండ్ జై హో ఫర్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ యువర్స్ and thank you for listening to me and I wish you all the best.